మాకు దొంగల భయమే లేదు. మేము ఆడియో కూడా రికార్డ్ అయ్యి అడ్వాన్స్డ్ సీసీ కెమెరాలు పెట్టినాం. ఎత్తుకపోయామని వచ్చినా అవి చూసి సల్ల చెమటలు పట్టి వెనకకు మర్రిపోవాల్సిందే అనుకుంటా దుకాన్లు నడిపించేటోళ్ళు మాకేం పికర్లేదు అనుకునేరు. ఇగో గిసోంటి బ్యాచ్లు ఒక్కసారి వచ్చినాయి అంటే నెల ఆమ్దానంతా నేల పాలైపోతుంది, సొమ్ము దొంగల పాలైతుంది. ముచ్చట చూసి మీరు కూడా పైలంగా ఉండుర్రి. ఎంత కాదన్నా దొంగలకు భయం ఉంటది. వాళ్ళని పట్టుకుంటే బొక్కల్లో సున్నం లేకుండా ఒక్క తిరగ కొడతారు, తంబానికి గట్టేసి తంతరు అన్న బొగులు ఉంటది అని మనం అనుకునుడే గాని వాళ్ళకి అవేం లేకుండా పోయింది. తాండూరు కాడ ఓ బంగారు సొమ్ముల దుకాణాలకు నిజంగా పైసలు పెట్టుకునే కస్టమర్ల లెక్కనే బుర్కాలు వేసుకొని సలాం అలైకుం అనుకుంటా సల్లగా ఎంట్రీ ఇచ్చిరి ఐదుగురు. ఇక ఓనరు షాపులు నాడమే కడమ కస్టమర్ల గిరాకీ చూస్తుంటే వీళ్ళు యువతల కూర్చొని వీళ్ళ పనులు వీళ్ళు ఉన్నారు. చిన్న కౌంటర్ ఎక్క చూసినా మళ్ళీ వెనకకి దిగి అట్లా ఒకటి రెండు సార్లు ట్రై చేసినాక అదును దొరికి అవతలున్న 10 తులాల బంగారు గొలుసును బ్యాగులో సర్దుకొని మళ్ళొస్తాం శుక్రియా అనుకుంటా అవతల పడ్డారు. ఇక ఈలు పోయినాక ఏంది కాలికి కొడుతుందిడా అని సీసీ ఫుటేజ్ చూస్తే ఇలా భాగవతం మొత్తం బయటపడ్డది. ఇక పోలీసులు వచ్చి కేసు రాసి ఇలా దొరకబట్టే పనులు ఉన్నారు ఇప్పుడు. అయినా అంటే అన్నారంటారు గాని కౌంటర్ అద్దాల మీద పండుకొని అంత పొడుగు జాగి యోగాసనాలు వేసుకుంటా బాగా పనితనం చూయిస్తున్నా ఆడున్న ఓనర్ కు ఆమెకు కడమ కస్టమర్లకు కూడా కానరాలేదా? అంత కొడితే 5-6 అడుగుల దూరం కూడా లేదు. మళ్ళా బంగారం దుకాణం అంటే మనిషి ఒక్కతానున్నా 10 దిక్కుల చూస్తుండాలి కదా. ఆయనైనా కావాలని పోతే ఓని అనుకుంటాడా గానీ జర జాగ్రత్తతో ఉంటే 10 గ్రాముల బంగారం 10 లంగా ఉండేది కదా. రాను రాను దొంగలు కూడా చూసిరా పట్ట పార్టీలు ఎందుకు, చుట్టూ జనాలు ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి. ఇగో ఇటువంటి భయం ఏం లేకుండా ఇట్లా బుర్కాలు వేసుకొని బుగులు పడకుండా బుర్రును వేసుకొని పోతున్నారు. ఇక మీకు కూడా ఏదైనా దుకాణం ఉన్నా మార్కెట్లో ఎంత చిన్న షాప్ ఉన్నా గానీ జర జాగ్రత్తతో ఉండు. ఎత్తుకపోయినాక నెత్తినోరు కొట్టుకుంటే ఏం ఫాయిదా ఉండదు మళ్ళా.